హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 109 ఎపిసోడ్. గుడికి వెళ్ళాక దర్శనం చేసుకుని అటు నుండి అటే తరిమేసింది వినీత్ను ఆఫీస్కి. ముక్కుకుంటూ మూలుక్కుంటూ తప్పక వెళ్ళాడు వినీత్ కూడా. భలే నస పార్టీలా ఉన్నాడు బేబీ అంటూ నవ్వారు శ్రీధర్ గారు. జెన్యున్గా ప్యూర్ డాడీ, ఎవ్వరినీ నొప్పించడు, ఆస్తి ఉందనే గర్వం లేదు అంటూ నవ్వింది మిథున్ కూడా. నీకు ఫ్రెండ్ అయ్యాడంటేనే తెలుస్తోంది తను ఎలాంటి వాడు అనేది. ఇలాంటి కొడుకు ఉంటే గుండెల మీద చేయి వేసుకొని హాయిగా పడుకోవచ్చు అని నవ్వి, బేబీ నేను ఒకటి చెప్పనా, తన మనసు ఎంత ప్యూర్ అయినా నీ చేతి నీకు అందుకోలేడని నాకు అర్థమైంది. సో తన లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి. తనకి మంచి అమ్మాయితో మ్యారేజ్ అయితే ఆమె ప్రేమలో పడి అన్నీ మర్చిపోతాడు. ఏమంటావు అని మెల్లగా అడిగాడు శ్రీధర్. నాకు అదే ఆలోచన వచ్చింది డాడీ, బట్ మనం ఏం చేయగలం చెప్పండి అంది. నీ క్లోజ్ ఫ్రెండ్స్లో ఎవరైనా వినీత్ మనస్తత్వానికి సూట్ అయిన పర్సన్ ఉన్నారేమో గమనించరా అన్నారు. ప్రియాంకని సజెషన్ చేసింది జయ అని డైరెక్ట్గా చెప్పకుండా ఇలా మెలికిపెట్టాడు శ్రీధర్. వెంటనే తన కళ్ళ ముందు ప్రియాంక పిక్చర్ మరిసి, వావ్ గుడ్ ఐడియా డాడ్, విన్నీకి నాకు కామన్ ఫ్రెండ్ అయిన ప్రియా ఉంది. మొన్నే రీసెంట్గా తన మ్యారేజ్ ఆగిపోయింది అని డల్ అయింది మిథున. బేబీ డోంట్ ఫీల్, ఒకటి పోయిందంటే అంతకంటే బెస్ట్ది మనకు లైఫ్లోకి వస్తుందనే అర్థం. మంచో చెడో ఆమె పెళ్లి ఆగిపోవటం బాధాకరం. బట్ వినీత్ లాంటి పర్సన్తో రాసిపెట్టి ఉంటే తను చాలా లక్కీ అవుతుంది. తన పేరెంట్స్తో మాట్లాడదాం ఇంటికి వెళ్ళాక, ఓకేనా అన్నాడు శ్రీధర్ ఆనందంగా. సరే డాడీ, మీరు మాట్లాడితే తన పేరెంట్స్ డెఫినెట్గా ఒప్పుకుంటారు అంది. ఓకే పదండి, వాటర్ వరల్డ్ ఉందట, సరదాగా చూసి వద్దాం అంటూ బయలుదేరారు ముగ్గురు. లంచ్ టైంలో ఆఫీసులో మాయమయ్యి మిథున వాళ్ళ రెస్టారెంట్లో ప్రత్యక్షమయ్యాడు జై. తోక మీద ఈకలా వెనకే సంజయ్ కూడా. హాయ్ అంకుల్ అని పళ్ళన్నీ బయటపెట్టి ఇకిలిస్తూ వచ్చి, లంచ్ చేయటానికి వచ్చారా అంటూ మిథున పక్కనే చైర్లో ఆసీనుడయ్యాడు జై. కాదు నాయన, ఇక్కడ సర్వీస్ బాయ్స్ లేరంట, సరదాగా పార్ట్ టైం జాబ్లా సర్వీస్ చేద్దామని వచ్చాం. మరి తమరెందుకు వచ్చారో అని దీర్ఘాలు తీశాడు శ్రీధర్. అంకుల్కి కొంచెం వెటకారం ఎక్కువే అనుకుంటా మామా అని మూతి విరిచాడు సంజయ్. అది వెటకారం కాదురా, మమకారం. ఎంతైనా ఎదురుబెదురు ఇళ్ళోళ్ళం కదూ అని నవ్వాడు జై. డాడీ మీరిలా కూర్చోండి అని లేస్తుంటే, వారిని మీ బేబీకి భయమా లేక బిడియమా అంకుల్, మరీ ఇలా ఉంటే కష్టం కదా అని రాగాలు తీశాడు జై. సిగ్గుతో వచ్చిన భయం వల్ల కలిగిన వినయం అనుకుంటా మచ్చా అని నవ్వాడు సంజయ్. సంజయ్ వైపు కోపంగా చూసి, భయపడేటంత ఉందా మీ దగ్గర? బొగ్గు మొహాలు వేసుకొని రోడ్ల మీద పడి తిరుగుతూ కనిపించిన ప్రతి పాపని గోకటమేనా మీ పని? ఏమిరా భాస్కరా, మీ వల్ల దేశానికి ఉపయోగం. బాతు బచ్చాల్లారా, కాస్త పని చేసుకుని పొట్టకైనా సంపాదించుకోండి అంటూ వెక్కిరించింది మిథున. మచ్చా, టూ మచ్ ఇన్సల్ట్, ఈ ఫోర్కుతో పొడుచుకొని చచ్చిపోతా అని ఏడుపు మొహం పెట్టాడు సంజయ్. శ్రీధర్ నవ్వుతూ, అది నా బేబీ అంటే. ఇప్పుడు పెంచుకుంటారా పరిచయాలు అని జైన్ చూసి కళ్ళెగరేశాడు. అది అక్కడ పెట్టు, నీ బ్లడ్ అంటుకుంటే మేము ఎలా తినాలి? కిచెన్లో దీనికంటే షార్ప్గా ఉన్న ఆయుధం ఉంటుంది, వెళ్ళి తెచ్చుకొని పొడి చేసుకో అంటూ మూతి తిప్పింది మిథున. మామా, ఈ అమ్మాయి వసపెట్టలా వాగుతుంటే నువ్వు కుయ్యి కయ్యమని కూడా అనవే అంటూ కరిచాడు సంజు. పోనీలేరా, సరదా పడుతోంది, ఇక్కడ తెలుగు వాళ్ళు లేరులే పాప, జోకులకు పకాళించి నవ్వే క్యాండిడేట్లు అని మిథున వైపు అలాగే చూస్తూ నైట్ ముద్దు పెట్టడం గుర్తుకు వచ్చి పెదవులు తడుముకున్నాడు జై. గుర్రుగా చూస్తూ, ఎదవ ఫ్లర్టింగ్ వేషాలు వేస్తే మర్డర్ చేసేస్తాను. పీస్ఫుల్గా లంచ్ చేయడానికి వస్తే ఏంటి డాడీ మనకి ఈ ఎదవనస అని కరిచింది పాప. ఓయ్ మేమేం చేశామే, ఆచికారం మింగిన కాకిలా అరుస్తున్నావు? సరదాగా పరిచయం పెంచుకుందామని మేము స్నేహహస్తం అందిస్తుంటే నిక్కు దొబ్బుతోంది టెక్కు పాప అని వేలితో సన్నగా మీటాడు నడుముని. జయ అలా మీటగానే ఉలిక్కిపడి చీరచెంగు సర్దుకుని గుర్రుగా చూసింది మిథున. నేనేం చేశాను, కళ్ళతో కత్తులు దూస్తున్నావు? అబ్బబ్బా ఏం కళ్ళు, అచ్చం అని గ్యాప్ ఇచ్చి మిథునని చూసి, గుడ్లగూబకు కూడా ఇంత పెద్ద కళ్ళు ఉండవు అనుకుంటా కదరా అని కవ్వించాడు. ఏమో బాబు, నన్ను ఇన్వాల్వ్ చేయకు, కోబ్రాలా బుసలు కొడుతోంది అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టాడు సంజయ్. శ్రీధర్ దంపతులు గుంబనంగా నవ్వుకొని టేబుల్ కింద నుంచి చేతులు కలుపుకున్నారు. మీరు పోతారా లేక మమ్మల్ని వెళ్ళిపోమంటారా అని చైర్ నుంచి లేచింది మిథున. ఓ, నాకు పడిపోతానని భయపడుతున్నావా? అంకుల్, మీ బేబీ నాకు పడిపోతే నాకు ఇచ్చేస్తారా అని క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు జై. నీలాంటి పులిహోర రాజాకి నా కూతుర్ని ఎందుకు ఇస్తా? నా బేబీకి చుక్కల్లో చంద్రుడు లాంటి అబ్బాయి భర్తగా వస్తాడు.
దేవకన్యల్ని తలదన్నే అందం మరి అంత ఈజీ కాదు, వెళ్ళవయ్యా, సతాయించింది చాలు అని సీరియస్గా అన్నాడు శ్రీధర్. నేను చుక్కల్లో చంద్రుణ్ణే అంకుల్, మీ స్పెట్స్ మార్చాలి అనుకుంటా, లంచ్ అయ్యాక తీసుకెళ్తానే ఐకేర్కి అని నవ్వాడు. నీ కొండముచ్చు మొహం చూడటానికి ఐకేర్ వరకు ఎందుకు, దండగా, వాగిన వాగుడు చాలు, వెళ్ళండి అంటూ కోపంగా అంది. బేబీ సరిగ్గా చూసి చెప్పాలి, నీ ఓన్ ఒపీనియన్ కాదు, అటు చూడు, ఆ పిల్ల కళ్ళని నా మీదే ఉన్నాయి, కావాలంటే దాన్ని పిలిచి అడుగు అని టీచ్ చేశాడు జై. తల కొట్టుకున్నాడు శ్రీధర్. హిహి, అలవాట్లో పొరపాటు అంటూ పళ్ళి కిలించాడు జై. కుక్క తోకకి బండ వేళ్లాడదీసి కొన్నాళ్ళు విప్పితే అది తన పూర్వపు వంకరే తిప్పుతుందంట కదా డాడీ, అలాగే కొందరి వంకర బుద్ధులు ఎంత సానబెట్టినా ఏం ఉపయోగం, అలా వంకర తిరుగుతూనే ఉంటాయి అని దీర్ఘాలు తీస్తూ, లేవండి, మనం మరో రెస్టారెంట్కి వెళ్దాం అంది మిథున. ఓ ఆగవమ్మా, నువ్వు మరీ అంత తీసి పడేయకు, మేమంత విరగబడి తిరిగేయటం లేదని నీకు తెలుసు గాని చేసిన హంగామా చాలులే అంటూ తన వైపు చూస్తున్నామని రమ్మని చేత్తో సైగ చేశాడు జై. దాన్నెందుకు పిలుస్తున్నావు ఇప్పుడు, మా ఎదురుగా షో చేస్తావా, నీ వీధి బాగోతో మేము కూడా చూసి తరించాలా, మాకంత దోలేమీ లేదు అంటూ కరిచింది మిథున. నిప్పులు మింగిన కాకరోచులా ఎందుకు అంత మండి పడతావు, కాసేపు షుగర్ ఆపుకోలేవా అని కసిరాడు జై. ఆ గర్ల్ వచ్చి చెప్పండి అని సిగ్గులు వలికిస్తూ కులికింది. ఆమె కన్నడంలో మాట్లాడటంతో సంజుకి తప్ప మిగిలిన ముగ్గురికి అర్థం కాలేదు. చూడు మిస్, నువ్వు సైట్ కొట్టడానికి నేనేమీ సింగిల్గా లేను, నాకు పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారు, తనే నా వైఫ్, నువ్వు అలా తినేసేట్టు చూస్తుంటే నా పెళ్ళం నా మీద గుస్సా అవుతోంది. కంటికి కనిపించిన వాడినల్లా కళ్ళతో తినేస్తూ మనసులో రతిరాగాలు పలికిస్తే అసలైన ప్రేమని ఎప్పటికీ చేరుకోలేవు. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, పో అంటూ గద్దించాడు జై. మొహం మాగిన టమాటోలా ఎర్రగా మార్చేసి మిథున వైపు చూస్తూ జలసీగా విసురుగా వెళ్ళిపోయిందామె. దానికి ఏం చెప్పావు, నా మీద పడి ఏడుస్తూ పోయింది అని కోపంగా అడిగింది మిథున. పోయింది కదా, ఇంకా బాధ ఎందుకు అని నవ్వాడు జై. నీకు కన్నడం కూడా వచ్చా అబ్బాయ్ అంటూ దీర్ఘాలు తీశారు శ్రీధర్. మా వాడు తెలుగు ఇంగ్లీషు కాక మరో 4-5 అదర్ లాంగ్వేజెస్ ఈజీగా మాట్లాడేస్తాడు అని గొప్పగా చెప్పాడు సంజయ్. తమరికేం వచ్చో, పక్క వాళ్ళ మీద పంచులు పేల్చడం మాత్రం బాగా వచ్చే అని మంటగా అంది మిథున. ఫ్రెండ్కి వచ్చినవన్నీ నాకు రావాలనే రూల్ ఏం లేదు కదా మేడం, ఎంత చెట్టుకి అంతే గాలి అంటూ వేదాంతం మాట్లాడాడు సంజయ్. ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో బేబీ లీవ్ ఇట్, కూర్చో లంచ్ చేద్దాం అని సైగ చేశాడు శ్రీధర్. మాకు లేదా, మొత్తం మీరే మింగేస్తారా, అరుగుతుందా అసలు, పాపం తెలుసా, గెస్ట్లను మార్చి మీరు మాత్రమే మింగితే అని నిష్ఠూరంగా అన్నాడు జై. ఊరందరికీ ఊరబంతి వేయడానికి మాకేమీ పని పాట లేదేంటి, డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు అని గుండంకులు అన్నట్లు మేమెవ్వరికీ మెతుకు కూడా పెట్టం అని టెక్కుగా అంది మిథున. పైకి పిట్టలా కనిపిస్తావు గాని తినటంలో కుంభకర్ణుడు సెకండ్ చెల్లెలు అన్నమాట, కానీ నువ్వే మింగు, నాకు అస్సలు పెట్టకు అని మిథున వడ్డించుకొని 2 ముద్దలు తినగానే ప్లేట్ లాగేసుకుని ప్రాన్స్ బిర్యానీ యమా టేస్టీ అంటూ లొట్టలేస్తూ నోట్లో పెట్టుకున్నాడు జై. శ్రీధర్ దంపతులు నవ్వుకున్నారు జై చేసే అల్లరికి. కొరకరా కాల్చేసేలా చూసింది మిథున. అలా చూడకు, దిష్టి తగులుతుంది, కావాలంటే నీకు పెడతాను అను అంటూ ముద్ద పెట్టబోయాడు జై. మొహం చిట్లించి నీ ఎంగిలి నేనెందుకు తింటా అని కోపంగా అడిగి శ్రీధర్ పక్క జరిగింది మిథున. నేను తినిపిస్తానురా బంగారం అంది సుజీ నవ్వుతూ. నేను పెడతాను సుజీ, నువ్వు చేసే, అలా చూస్తావే, మిడతలా మిడిగుడ్లేసుకుని వడ్డించుకో అని సంజును టీచ్ చేశారు శ్రీధర్. మిడత మిడిగుడ్లు ఏం పేర్లు పెట్టారబ్బా, వాటే గ్రేట్ సంజు, తూ నీ పేసి మీద పిచ్చుకు చూసిపోయా అని మొహం రకరకాల యాంగిల్స్లో విరిచి ముక్కు మూతిని కలిపేశాడు. సంజు ఎక్స్ప్రెషన్ చూసి పక్కున నవ్వేసింది సుజీ. దాంతో పొలమారి ఉక్కిరి బిక్కిరి అయింది. సుజీ కేర్ఫుల్ అంటూ తల మీద తట్టగానే మిథున వాటర్ పట్టించి మామ్ ఆర్ యూ ఓకే అని కంగారుగా అంది. టిష్యూతో తుడుచుకుంటూ హా అంటూ నవ్వింది. అను వెళ్ళిపోయాక సుజీ అంతలా నవ్వటం ఇదే మొదటిసారి కావటంతో సంజు వైపు చూసి థ్యాంక్స్ అన్నారు శ్రీధర్. చిన్నగా నవ్వి ఫుడ్ సర్వ్ చేసుకున్నాడు సంజయ్. టేబుల్ కింద మిధు కాలు మీద కాలేసి గోకుతున్నాడు జై. బేబీ, టేబుల్ కింద ఏ ఎలకో చుంచో ఉంది కాబోలు, నా కాలుకి బొక్కలు పెట్టేస్తుందని జైవైపు గుర్రుగా చూశారు శ్రీ అంకుల్. జైవైపు అనుమానంగా చూసింది మిథున. తల వంచేసి ఓరకంట మిథునను చూసి కొంటెగా కన్నుగీటాడు జై. ఫోర్క్ తీసి ప్రవోక్ చేయాలని చూస్తే పొడిచి పాడదబ్బుతా, చూసుకో అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది.
ఆల్ వాజ్ వెల్కమ్ పాప పొడిచేయ్ ఎవరొద్దన్నారు అని మిథునకు మాత్రమే వినిపించేలా అన్నాడు జై. నీదంత బ్రాడ్ మైండ్ ఎప్పుడైందేంటి అని పెదవి కర్వగా తిప్పింది. కవ్వించకే ప్లీజ్, నేను పాపం కదా అని క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. మొహం విరిచి ఏదో అనుకున్నా నీలో చాలా సెకలున్నాయే అని లేచింది హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మిథున. ఫింగర్ బౌల్ ఉంది కదే అన్నా వినిపించుకోకుండా వెళ్ళింది. వీళ్లకు 2 టేబుల్స్ దూరంలో కూర్చున్నారు 4 అబ్బాయిలు. మిథున వంపు సంపుల్ని చూసి కళ్ళతోనే తినేస్తూ నోటి వెంట లాలాజలం పారిస్తూ రేయ్ తెలుగు పోరి భలే ఉందిరా అంటూ ఊరుతున్నారు. వీళ్ళ అల్లరిలో ఉండి వాళ్ళని పట్టించుకోలేదు ఎవరూ అక్కడ. మిథున వెళ్ళటం చూసి అందులో మెయిన్ పర్సన్ లేచి వెనకే వెళ్ళాడు. వాష్ బేసిన్ దగ్గర హ్యాండ్ వాష్ చేసుకుని మిర్రర్లో చూసుకుంటుండగానే వెనక ఉన్న పర్సన్ బ్యాక్ నుండి హక్ చేసుకోబోయాడు. రెప్పపాటు కాలంలో సైడ్కి జంప్ అయింది మిథున. తూలి వాష్ బేసిన్ మీద పడిపోయాడు వాడు. వాట్ ద హెల్ రాస్కెల్, టచ్ అయ్యాలని చూస్తే నరికి పోగులు పెడతా ఇంగ్లీష్లో చెప్పి అరిచింది మిథున. ఏంటే నరుకుతావా, ఏది నరుకు అంటూ యాసగా అన్నా తెలుగులోనే అన్నాడు వాడు. అంటే కన్నడం వాళ్లకు 50% తెలుగు వచ్చిన వాళ్లే ఉండారంట. నాకు తెలిసిన వాళ్ళు కూడా నొక్కి నొక్కి పలికినా బాగానే మాట్లాడతారు. ఓ తెలుగు వచ్చా కోపంగా అంది మిథున. తెలుగు పోరి మస్తుగా ఉన్నావు అని కళ్ళతోనే స్కాన్ చేస్తూ వెకిలిగా నవ్వుతూ ముందుకు వచ్చాడు. రేయ్ దగ్గరకు వచ్చావంటే పగిలిపోతుంది అని డోర్ వైపు వెళ్ళింది మిథున. ఒక్కంగలో డోర్ని చేరి లాక్ చేయడానికి చేతిని పైకి లేపి నా కంటికి చిక్కాక ఇంకెక్కడికి పోలేవులే అన్నాడు వాడు. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అచ్చా అంత మనగాడువా అంటూ ఈవిల్ స్మైల్ ఇచ్చింది. మిథున నవ్వుతూ ఉండగానే డోర్ దబ్బును తెరుచుకోవటం, వాడు బొక్క బోర్లా పట్టం రెండూ ఒకేసారి జరిగిపోయాయి. అయ్యో చూచూ నేలకు ఫ్రెంచ్ కిస్ ఇచ్చేశావేంట్రా అని వాడి చేతి మీద హీల్తో తొక్కుతుంటే వాడు అరుస్తూ లేవబోయాడు. వెన్ను మీద బలంగా అదుముతుండగా లేవలేక అల్లాడాడు వాడు. ఈ చేత్తోనే కదా నన్ను తాకబోయావు అని కసిగా నలిపేసి రౌద్రవదనంతో చూస్తున్న జైవైపు ఒక లుక్ ఇచ్చి చక్కంగా వెళ్ళిపోయింది మిథున. వాడు లేచి తేరుకునే ఛాన్స్ ఇవ్వకుండా షర్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళి తలని గోడకేసి బాదాడు జై. రేయ్ అంటూ అరుపులు వినిపించి సర్రుని తల వెనక్కి తిప్పాడు. చేతిలో స్టీల్ చైన్తో ఒకడు, చాకుతో ఒకడు, ఐరన్ రాడ్తో ఒకడు నిలబడి ఉన్నారు. వాళ్ళని చూస్తూనే తన చేతిలో ఉన్నవాడిని సింక్ కేసి బాది ఏంట్రా అని రెక్లెస్గా అడిగాడు జై. వాడెవరో తెలుసా, వాడి మీద చెయ్యి వేసావంటే నీకు చావు కన్ఫర్మ్ అన్నాడు వాళ్ళల్లో ఒకడు. ఏరా కట్టబ్రహ్మనులా వీడికో వీరగాథ ఉందేంట్రా, వీడి వీరగాథ కొంపదీసి నాకు వినిపిస్తావేంటి అని వ్యంగ్యంగా అంటూ షూ కాలెత్తి తన్ని నా భార్యనే టచ్ చేయాలని చూస్తావురా అని చేతులతో అమాంతం పైకి లేపి ఫ్లోర్ కేసి కొట్టాడు జై. వాడు గట్టిగా అరవబోతుంటే మౌతు మీద షూ కాలేసి తొక్కేస్తూ పబ్లిక్ డిస్టర్బ్ చేయకండిరా అని వెకిలిగా నవ్వాడు జై. జై క్రూయాలిటీని చూసి గుటకలు మింగారు ముగ్గురు. ఏరా ఫ్రెండ్ ఇలా దెబ్బలు తింటుంటే చూస్తున్నారు, మీరేం ఫ్రెండ్స్ రా, అబ్బే మీకు ఫ్రెండ్షిప్కి వాల్యూ తెలియదురా బడుద్దాయిలు అని ఒక్క అంగలో డోర్ని చేరి లాక్ చేసి వాళ్ళ ముగ్గురి మీద పడ్డాడు జై. వాళ్ళు తెచ్చిన రాడ్తో త్రిబులెక్స్ సర్ఫ్తో శుభ్రంగా ఉతికేసి షేప్స్ మార్చి ఒకటి గుండెల మీద రాడ్ని తిప్పుతూ వాడెవరి తాలూకారా అని కళ్ళు ఎగరేశాడు జై. తాలూకా అంటే అర్థం కాక ఎర్రమొహం వేశాడు వాడు. ఏహే నీ దోస్తిగాడు ఐడెంటిటీ ఏంటి అని అడిగాను బే అన్నాడు. చిన్నదొర తమ్ముడు చందన్ అని భయంగా చెప్పాడు వాడు. చిన్నదొర వాడెవడు అని నొసలు చిట్లించాడు జై. అతనిక్కడ పొలిటికల్ పవర్ ఉన్నాడు, సెటిల్మెంట్స్ అవి చేస్తుంటాడు అన్నాడు. ఓ దందాలు చేసే పొలిటికల్ బ్రోకర్ గాడా, వాడేదో తోపులా ఎదవ బిల్డప్ ఇస్తావేంట్రా అని షూ కాలుతో తన్ని రాడ్ అక్కడ పడేసి హ్యాండ్ వాష్ చేసుకుని మూడంతా స్పాయిల్ చేశారు ఎదవలు అని తిట్టుకుంటూ బయటకు వచ్చాడు జై. సోంపు పలుకులు ఒక్కోటి నోట్లో వేసుకుంటూ ఆరాముగా కూర్చున్నాడు సంజయ్. రే నా పెళ్ళాం ఎదురా అని ఆశ్చర్యంగా అడిగాడు జై. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.